మీకు ప్రమేయం లేదు అని చెప్పారు. 36 మంది నిందితులుంటే అందులో మీరెవరూ లేరు. ఎస్ఐ ప్రొక్యూర్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఇంకెవరో ఉన్నారు. ఓకే. కానీ వాళ్ళు నిర్ధారించిన దాన్ని ఒకటి యాక్సెప్ట్ చేయాలి కదా! 19-24 మధ్యలో లడ్డూ కల్తీ జరిగింది అనే మాట నిర్ధారించింది కదా! కెమికల్స్ ఉన్నాయా? ఆవు కొయ్యిందా? దీనికి అంటే నిర్ధారించినారు అనంటే మీరు దోషులు అని చెప్పినట్టుగా ఉంటుంది. ఈ దోషానికి బీజాలు ఎక్కడ పడ్డాయి అన్నటువంటి విషయం కూడా రావాలి కదా. ఈ బోలబాబన దొంగ, ఆ ప్రీమియర్ వాళ్లే కదా దొంగలను నిర్ధారించింది. వీళ్ళిద్దరూ ఎప్పుడు వచ్చినారు? చంద్రబాబు గారి 5 సంవత్సరాల కాలంలో ప్రీమియర్ డైరీ 80% నెయ్యిని సరఫరా చేసింది కదా. మరి అప్పుడు విచారణ చేయించాలి కదా. ఆ కాలం నాడు విచారణ నిజంగా చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు తన కాలంలో జరిగినటువంటి నెయ్యి సరఫరాను కూడా ఆయన విచారణ చేయించి ఆ విచారణలో సిట్ అప్పుడు వాళ్ళేమీ చెయ్యలేదు, ఇప్పుడే చేశారు అని చెప్పి ఉంటే మీ ప్రశ్నకు సమాధానం సరి అనేది అవుతుంది. లేనప్పుడు అది అర్ధసత్యంగా మిగిలిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు దాంట్లో సరే యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా విషయం పక్కన పెడితే మిగతా పామాయిల్ అంటూ ఇంకేదో కలిపారు అనేది అయితే మీరు నమ్ముతున్నారు? వాళ్ళు చెప్పారు, ఫైండింగ్ చేశారు కదా. వాళ్ళు చెప్పారు. సో అలా కలపకుండా చూడాల్సిన బాధ్యత, దాన్ని ఆపాల్సిన బాధ్యత అప్పుడు పాలక మండలి పైన, ప్రభుత్వం పైన ఉండదా? అంటే దీనికి టీటీడీకి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉన్నదండి. ఇదేదో బెదిరి మాట్లాడుతున్నటువంటి మాట కాదు. నెయ్యి యొక్క నాణ్యతను నిర్ధారించేటువంటి పరీక్షలు కొండ కింద మార్కెటింగ్ గోడౌన్ దగ్గర, అలాగే కొండ మీద 2 చోట్ల జరుగుతాయి. దాదాపు వచ్చినటువంటి ప్రతి ట్యాంకర్ని ఈ ట్యాంకర్ని 3 సార్లు ఈ రకమైనటువంటి పరీక్షలు చేస్తారు. మా హయాంలో నాణ్యత లేదు అని 18 సార్లు ట్యాంకర్లను వాపస్ పంపించినారు. అలాగే చంద్రబాబు గారి సమయంలో కూడా 14 సార్లు నెయ్యి బాగలేదు అని ట్యాంకర్లు వాపసు వెళ్ళినాయి. నెయ్యి నిర్ధారణకు సంబంధించి ఈ పరీక్షల యొక్క ప్రామాణికతలు కూడా సరిపోవని మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీడీబీ అనేటువంటి ఆనందులో ఉన్నటువంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి అధునాతనమైనటువంటి పరికరాలను తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది మా హయాంలోనే. ఓకే. అంటే ఇక్కడ మేము మరింత పర్టికులర్గా దీని నాణ్యత విషయంలో రాజీ పడకూడదు అన్నటువంటి ఆలోచనకు వచ్చింది మా సమయంలోనే. మీరన్నట్టుగా మీరు పట్టించుకోలేదే అన్నటువంటి విషయంలో ఇందులో ఉన్నటువంటి నెయ్యిని నిర్ధారణ చేసేటువంటి ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరండి? జనరల్గా వాళ్ళు నిర్ణయిస్తారు ఇది మంచి నెయ్యా కాదా అని. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో, పాలక మండలో, చైర్మనో వీళ్లకు దానికి సంబంధించినటువంటి తెలివి ఇంత కూడా ఉండదు. సో టీమ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఆ టీం చూసుకుంటారు. అంతే కదండి. నాణ్యతను నిర్ధారించే వాళ్ళు కదా. ఈ నాణ్యతను నిర్ధారించేటువంటి వాళ్ళను పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. సో ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ముద్దాయిగా ఉన్నాడు. అలాగే సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి ఎన్డీఆర్ఐ సంస్థలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ సురేంద్రనాథ్ అనేటువంటి అపాయింటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. అవునండి, ఆ సమయం నుంచి ఉన్నారు వాళ్ళు. మేము దాన్ని మరింత మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతోనే కదా ఎన్డీడీబీతో ఒప్పందం కుదుర్చుకుని. అంతవరకు ఎన్డీడీబీకి టీటీడీకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. మా హయాంలోనే ఎన్డీడీబీతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత మేము దిగిపోయిన తరువాతనే శ్యామలరావు గారు ఎన్డీడీబీకి రిపోర్టు కోసమని పంపటం జరిగింది. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఆధారపడి ఆయన వెజిటబుల్ ఆయిల్స్ కలిపినారు అనేటువంటి నిర్ధారణకు వచ్చినాము అని ఆయన ప్రకటిస్తే, చంద్రబాబు నాయుడు గారు కూటమి సమావేశంలో సెప్టెంబర్ 18వ తారీఖున 24వ సంవత్సరంలో అందులో ఆవు కొవ్వు కలిపినారు అని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ శ్యామలరావు గారు ఈవో చేత 23 సెప్టెంబర్ తారీఖున అవును ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిపినారు అనేటువంటి మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతనే సుప్రీంకోర్టు
జోక్యం చేసుకొని మాట్లాడడం జరిగింది. తను తీర్పు ఇవ్వడం జరిగింది. కొన్ని పాపులర్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దీనిపైన. అది ఎంత పెద్ద క్లిష్టతరమైన ప్రశ్న అయినా మీరు వేయచ్చు, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కలిపారు అనే మాట సిట్ రిపోర్ట్ తర్వాత కూడా డిప్యూటీ సీఎం మళ్ళీ చెప్తున్నారు. అంటే వాళ్లకు లడ్డును ఎంత రాజకీయ పరపతి కోసమని వాడుకోవాలన్నటువంటి దుగ్ధ ఎంత బలంగా ఉంది అనటానికి అంతకంటే ఉదాహరణ మరొకట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి కాషాయం డ్రెస్సులు వేసుకొని అక్కడ ఒక సనాతని అవతారం ఎత్తి ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, వైష్ణవ సాంప్రదాయానికి 4-8 శతాబ్దాల మధ్యన 12 మంది ఆళ్వారులు మూల స్తంభాలు. మళ్ళీ వైష్ణవ సాంప్రదాయానికి పట్టినటువంటి చీడను తొలగించాలి అంటే నేను 13వ ఆళ్వారుగా అవతారం ఎత్తినాను అన్నంత స్థాయిలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమని అని ఉర్రూ తొలగుతూ మాట్లాడి, అందులో దేవస్థానం పంపినటువంటి అయోధ్య అతి పవిత్రమైన ఉద్యమ రూపంలో బయటపడ్డటువంటి రామాలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి, స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపినటువంటి లడ్డూలను వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పంపించినారు అన్నది ఆయన ఆరోపణ. ఆ రోజే దీనికి సంబంధించి చాలా స్పష్టంగా మేము చెప్పటం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరేదైతే ఆరోపణ వేశారో దానికి సమాధానం జనవరి నెలలో ఆ లడ్డూలను పంపటం జరిగింది. ఆ నెలలో అంతకు పూర్వము డిసెంబర్ నెలలో అనుకుంటా, బోర్డు సభ్యుడైనటువంటి సౌరభ్ బోరా అనే అమిత్ షా శిష్యుడు, ఆ అమిత్ షా గారి ప్రాబల్యంతోనే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు బిఆర్ నాయుడి పాలక మండలిలో కూడా సభ్యుడైనటువంటి సౌరభ్ బోరా, ఎంతో పెద్ద పారిశ్రామికవేత్త అయినటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ టీటీడీని రిక్వెస్ట్ చేసుకొని భగవంతుని పట్ల మాకున్నటువంటి అమితమైన నమ్మకంతోనూ, రాముడి మీద మాకున్న విశ్వాసంతోనూ, మీరు కొండ నుంచి పంపించాలనుకున్నటువంటి లడ్డూలకు సంబంధించిన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో చిలికినటువంటి నెయ్యితో, అది ఎంత ఖరీదైనా దానిని మేము కొని మీకు అందిస్తాము, దానితో మీరు పంపించండి అని వాళ్ళు చెప్పితే, వాళ్ళు సరఫరా చేసినటువంటి నెయ్యితో తయారు కాబడ్డటువంటి లడ్లతో అయోధ్యకు నేనే తీసుకెళ్ళటం జరిగింది. నేనే అక్కడ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసి అయోధ్యలో. అంటే ఇంత స్పష్టంగా ఉన్నా కూడా మీరు ఆ సౌరభ్ బోరా దగ్గర వివరణ ఎందుకు తీసుకోవాలా? మీ దగ్గరే ఉన్నాడుగా, ఎగ్జిస్టింగ్ బోర్డు మెంబర్.